అది ఏంటిది అది? సారు ఇతర గ్రంథాలను ఒకరొకరు మాత్రమే రాసినారు, బైబిల్ మాత్రం 40 మంది రాసినారు అని అన్నాడు. ఆ, ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకరు మాత్రమే, వాల్మీకి ఒక్కడు మాత్రమే రాసినాడు అని చెప్పినాడు. ఆ. అదెట్లా నమ్ముతామని అన్నాడు సారు. ఏంటిది? అది రామాయణం ఎట్లా నమ్ముతాం మనము అని అన్నాడు సారు. రామాయణం ఎవరు చెబితే రాశాడు వాల్మీకి? అది చెప్పి కదా, నారదుడు చెప్పిన తర్వాత రాశాడని చెప్పినా కదా. నారదుడికి ఏం తెలుసు? అసలు నారదుడు లేడుగా రావడానికి. నారదుడు ఎక్కడ ఉన్నాడు రామాయణంలో? నారదుడా? నారదుడు రాముడు ఎనిగిడితే సీత ఎనిగిడితే ఆడున్నాడు. సో అంటే ఐ విట్నెస్ కాదు కదా. ఇప్పుడు అక్కడ సౌరిబాబు గారు చెప్పింది ఏంటంటే ఐ విట్నెస్ ఒకటి, తర్వాత డైరెక్ట్ గా దేవుడే రాయించాడు కదా. దేవుడు అంటే ఇంకా ఐ విట్నెస్ అవసరం లేదుగా. దేవుడు అంటే సృష్టికర్త కాబట్టి అన్ని చోట్ల ఉంటాడు ఆయన. ఐ విట్నెస్ ఇంకా అది బైబిల్ సంబంధించి. మరి రామాయణంలో నారదుడు ఐ విట్నెస్ కాదు, దేవుడు కాదు కదా. నారదుడు చెప్పేది ఎట్లా నమ్మాలి మనం? సార్ బ్రహ్మదేవుడు చెప్తాడు కదా సార్. బ్రహ్మదేవుడు కూడా చెప్తాడు కదా. ఏమని? నువ్వు ఈ రామాయణం రచించు అని చెప్తాడు కదా. అదే రచించని చెబుతాడు కానీ ఏం జరిగింది అనేది చెప్పలేదు కదా. మరి అయితే ఇప్పుడు ఆది కాండం కూడా మనకి మోసకి ఏం జరిగిందని ఎవరు చెప్పినారు సార్? దేవుడే చెప్పాడు కదా మొత్తం. అదే కదా చెబుతుంది. ఎక్కడ చెప్పినా సార్, ఎక్కడ ఆది కాండంలో ఇట్లా జరిగిందని మోసతోడిగా దేవుడు చెప్పాడు, చెప్పి రాయించాడు కదా. దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి అని ఉంది బైబుల్. అంటే అర్థం ఏంది? దేవుడు రాయించాడని అర్థం. అటువంటిప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించాడని అర్థం. నారదుడు దేవుడు కాదు కదా. నారదుడు కాదు సార్, బ్రహ్మదేవుడే. ఇప్పుడు బ్రహ్మదేవుడు దేవుడు ఎట్లా కదా? బ్రహ్మదేవుడు దేవుడా? మళ్ళీ ఎవరు సార్? దేవుడు అని లేదు కదా. ఎక్కడుంది చెప్పు నాకు బ్రహ్మదేవుడు దేవుడు అని. బ్రహ్మదేవుడు దేవుడు అని మీరు పెట్టుకున్నారు పేరు. బ్రహ్మదేవుడు అని ఎక్కడ ఉంది? ఏ గ్రంథంలో చెప్పు నాకు. దేవుడు అని ఎక్కడ ఉంది చెప్పు నాకు. దేవుడు అనేవాడు ఎక్కడైనా సరే పెళ్లికి పోయి పరాయుడు భార్యను చూసి గుడ్డల్లో వీర్యం కార్చుకుంటాడా? పంచి తడుపుకుంటాడా? బ్రహ్మ అనేవాడు వెళ్తాడు. ఎక్కడికి? శివుడి పెళ్లికి వెళ్తాడా? వెళ్ళినప్పుడు ఏం చేయాలా? దేవుడు అనేవాడు ఎట్లా ఉండాలి? ఎంత పద్ధతిగా పవిత్రంగా ఉండాలా? చేసిన పని ఏంది? పార్వతీదేవిని చూసి అబ్బా అందంగా ఉందరా, భలేగా ఉందని చెప్పి సపరించుకుంటా చూసి అందరం గుడ్డల్లో వీర్యం గారుచుకుంటాడు. రకరకాలు ఊహించుకుంటాడు వ్యభిచార సంబంధమైన ఆలోచనలు. అంటే పార్వతీతోటి ఈ బ్రహ్మ అనేవాడు రకరకాలుగా ఊహించుకొని వీర్యం అంటే ఎలా గారుచుకుంటాడు, ఎందుకు గారుచుకుంటాడు చెప్పు. ఎక్కడ ఉంది? అది శివపురాణంలో ఉంది, బ్రహ్మపురాణంలో ఉంది, గోల్డెన్ చోట్ల ఉంది. ఎక్కడ ఉందంటే నేను ఎన్ని వీడియోలు పెట్టాను దాని మీద. చెప్పు మరి. ఇలాంటి పని చేసిన దేవుడు అంటావు మనం. ఇప్పుడు అలాంటి పని ఒకవేళ ఆయన అలా చేసినాడు అనుకుంటే మరి దేవుడు అవుతాడా? అలాంటి పనులు చేసేవాడిని దేవుడు అంటావు మనం, లేకపోతే ఎవరిని అంటావు? చెప్పు తీసుకొడతాం లేదు దేవుడు అన్న పని చేస్తే. ఇప్పుడు ఎవరైనా పార్వతీదేవి ఇప్పుడు నువ్వు ఉండవయ్యా, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు పూజారిని పొంతులను పిలిచావు పెళ్లి చేసుకుని రమ్మని. మంత్రాలు చదువుతా నీ భార్యను చూసి బట్టల్లో వీర్యం గారుచుకుంటే నువ్వు వాడికి దేవుడిని దండం పెడతావు. చెప్పు తీసి ఎడంకాలు చెప్పు తీసుకుని పెట్ట నువ్వు ఆగుతావా చెప్పు? ఏమో అది నేను చదవలేదులేండి. మరి చదవలేదని కాదు, నువ్వు అది చదవాలని అవసరంలా. నేను నీ గురించి చెబుతున్నా. ఇప్పుడు నీ పెళ్లికి నువ్వు ఒక పూజారిని పిలుస్తావు. ఆడు మంత్రాలు చదవటం ఆపేసి నీ భార్య కళ్ళు చూసి, నువ్వు చేసుకునే భార్య వైపు చూసి గుడ్డల్లో వీర్యం గారుచుకున్నాడు అనుకో, రకరకాలుగా మనసులో విభజించుకొని, అప్పుడు నువ్వు వాడిని ఏం చేస్తావు చెప్పు? ఆ సంగతి నీకు తెలిసింది. నువ్వేం చేస్తావు? దండం పెడతావా లేదా ఏం చేస్తావు? నేనైతే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తా సార్. నేను చెప్పినట్టు అంటే ఏం చేస్తా? అదే ఇప్పుడు చెప్పు తీసుకొని కొడతావుగా. మరి దేవుడు అనేవాడు అట్లాంటి ఏదో పనులు చేస్తాడా? ఇప్పుడు దేవుడు అనేవాడు అటువంటి ఏదో పనులు చేస్తాడా అంటే ఇప్పుడు ఆయన మరి సృష్టికర్త అంటావు నువ్వు. ఆయన సృష్టికర్త అంటారు కదా సార్. అంటే ఇప్పుడు వాడు సృష్టికర్త అయినోడు ఎట్టాటి ఏదో పని చేసినా పర్లేదు అంటావు. ఎట్టాటి ఏదో పని చేసినా వాడిని దేవుడు అంటానంటావు. ఇప్పుడు ఆడ ఏం జరిగిందో నాకైతే సరిగా తెలియదు. మళ్ళీ నీకు తెలియదు అంటావు. గ్రంథాల్లో రాసిందని చెబుతుంటే నీకు తెలియదు అంటావు. మళ్ళీ నువ్వేమైనా చూసావా ఏంది? ఇప్పుడు రాసినవన్నీ ఎవరు నువ్వు చూసావా నేను చూసానా అన్నది. గ్రంథాల్లో రాసినవి నమ్మాలి కదా. నేను కూడా బైబిల్లో నుంచి చాలా చూపిస్తాను. బైబిల్లో నువ్వేం చూపించావు? బైబిల్లో నువ్వు యేసుక్రీస్తు గురించి, యెహోవా దేవుని గురించి ఎట్లాంటి ఏదో పనులు నువ్వేం చూపించలేవులే. కానీ నువ్వు తల కింద తపస్సు చేసినా అలాంటి పనులు ఎక్కడ చేయలేదు. పవిత్రుడు
దేవుడు పవిత్రుడు. ఎట్టాటి వ్యభిచారం ఆడవాళ్ళని చూసి గుడ్డల్లో వీర్యం గార్చుకోవటం, వ్యభిచారం చేయండి అని చెప్పడం ఎట్టాటి ఏం చేయాలి దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో. నువ్వు తలకింద భూతార్థం వేసి ఎత్తినా కనపడవు అవన్నీ. బైబిల్లో దేవుడు ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా సరే పవిత్రంగానే ఉంటాడు. పవిత్రంగా బ్రతకండి అని చెబుతాడు. నేను ఇను చెబుతా, మధ్యలో అడ్డం లేవాలి బాగా. సరే సరే చెప్పండి. నేను పరిశుద్ధుడై ఉండినట్లుగా మీరును పరిశుద్ధులై ఉండాలంటాడు. వ్యభిచారం చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టమంటాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలకు వచ్చేసరికి నువ్వు మోహపు చూపే చూడొద్దు అంటాడు. అసలు నువ్వు చూసే చూపు కూడా పవిత్రంగా ఉండాలంటాడు. వ్యభిచార సంబంధం చూడొద్దు అంటాడు స్త్రీని. పవిత్రంగా బతకండి అని చెబుతాడు. ఇట్లాంటి వాడు దేవుడు అంటాడా? లేకపోతే చూసి ఆడవాళ్ళని చూసి గుడ్డల్లో వీర్యం కాల్చుకోవడం, లేదంటే వాళ్ళని రేపులు చేయటం, ఇలాంటి వాళ్ళని దేవుడు అంటారా? పోనీ ఇప్పుడు శివుడి దగ్గరకు వద్దాం. పద్మపురాణంలో శివుడు చేసిన పని ఏంది? చెప్పండి. చదవలేదు కదా నువ్వు. అందుకే మరి నా వీడియోలన్నీ చూడకుండా పొద్దుగులు నా ఫోన్ చేసి ఇసుకెత్తావు ఎందుకు నువ్వు? ఇప్పుడు ఆడవాళ్ళలో ఇప్పుడు ఉంటారు కదా, మనుషుల్లోను, కిన్నెర్లలోను, తర్వాత గంధర్వుల్లోను ఇలాంటి జాతులు కొన్ని ఉన్నాయి కదా మీ గ్రంథాల్లో. ఇప్పుడు సార్ నేను వినాల మధ్యలో అడ్డం తగలకూడదు నువ్వు. సార్ చెప్పండి. కర్నూలు శివశక్తి బాబు వినాలి నువ్వు. మధ్యలో అడ్డం తగిలేమంటే నీకు బాగుండదు, కథ వేరుగా ఉంటది. మీరు ఆ మాట అదే మరి విను మరి చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తాడు, అందమైన అమ్మాయిలందరినీ తీసుకొని పోయి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చేతబడి చేసి ఆకాశంలో తీసుకొని పోయి వాళ్ళతోటి వ్యభిచారం చేస్తుంటాడు. ఎవరు? శివుడు. ఈ సంగతి ఎవరు తెలిసిద్ది? శివుడు భార్య అయినటువంటి పార్వతీదేవి తెలిసింది. ఆవిడ దివ్య దృష్టితో చూసిద్ది. ఏంది నా మొగుడు చాంచపోయింది, పక్కన లేడు, ఆడకపోయాడు అని చెప్పి ఆలోచించింది. అలా మంచి రసపట్టులో ఉంటాడు మనోడు. అప్పుడు ఏం చేసిద్ది? పోయి కోపం మీద పోయిద్ది. పోగలను ఇంకా శివుడు మనోడు మామూలుగా ఉండదు అనమాట. వ్యవహారం వ్యభిచారం చేస్తున్నాడు వాళ్ళతోటి. భార్యను చూసి సడన్ గా చూసి తలకాయ ఉంచుకొని సిగ్గుతోటి తలకాయ ఉంచుకున్నాడు రాసి ఉంటది. అబ్బాయి గడగడ వణుకుతుంటాడు, ఏడ కొట్టిద్ది వచ్చని. అప్పుడు వచ్చి ఏం చేసిద్ది పార్వతీదేవి, ఆ ఉన్నటువంటి ఆడవాళ్ళందరిని కూడా కొట్టి ఒక తన్నుదనంగా వాళ్ళంతా భూమి మీద వికలాంగులుగా వచ్చి పడ్డారు అని చెప్పి రాసి ఉంటది. అవయవాలన్నీ చెదిరిపోయి పడినట్టుగా రాసి ఉంటది. అంటే ఇప్పుడు తన్నాల్సింది ఎవరిని లెక్క ప్రకారం వాళ్ళకి ఏం తెలియదు పాపం ఆడవాళ్ళకి. వాళ్ళకి చేతబడి చేసి మా వశీకరణం చేసి మాయ మంత్రాలు చేసి ఎత్తుకొని పోయాడు శివుడు. ఎవరుంది అన్నాలా? తప్పు ఎవరిది? శివుని తప్పు. ఇప్పుడు కూల్ డ్రింక్ లో మొత్తం మంది కలిపి ఆడవాళ్ళని కొంతమంది పాడు చేస్తుంటారు దుర్మార్గులు, కరుణాకర్ గారు లాంటి వాళ్ళు. ఇప్పుడు తన్నాల్సింది ఎవరిని? కూల్ డ్రింక్ లో మొత్తం మంది కలిపిన వాళ్ళని తన్నాలా, లేదంటే ఆ కూల్ డ్రింక్ తాగి పాపం అన్యాయానికి గురైన వాళ్ళని తన్నాలా? కూల్ డ్రింక్ మత్తు మందు కలిపి అన్నాలి కదా. మరి అది వదిలేసి పార్వతీదేవి ఏం చేసింది? పార్వతీదేవి దగ్గర న్యాయం ఏమన్నా ఉందా? మొగుడిని కదా తన్నాల్సింది. సరే సరే నేను న్యాయాలు చూపిస్తాను. వినండి, వినాలి. నీకు ఏమని చెప్పాను నేను ఫస్ట్ లో? మొత్తం పూర్తి అయ్యేదాకా మధ్యలో మాట్లాడొద్దని చెప్పా. సరే సరే. తన్నాల్సింది ఎవరిని? శివుడిని తన్నాలి, మొగుడిని తన్నాలి. వదిలిపెట్టి ఎవరిని తన్నింది? పాపం అన్యాయానికి గురైన వాళ్ళని తన్నింది. అంటే మీ దేవుళ్ళకి కూడా న్యాయం అనేది లేదా అర్థమైపోతుంది ఇక్కడ. అంటే నేను అనేది ఏంటంటే ఈ రకంగా మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళని, రేపులు చేసే వాళ్ళని, తర్వాత అన్యాయంగా అక్రమాలు చేసే వాళ్ళని, దుర్మార్గులందరినీ మనం దేవుళ్ళుగా కొలవాల్సినటువంటి అవసరం ఏందంట? దేవుడికి మనిషికి తేడా ఉండాలిగా. మనిషి అనేటువంటి వాడే బెటర్ గా ఉంది మీ దేవుళ్ళ క్యారెక్టర్లతో పోల్చుకుంటే. మన మనుషులు చేసే తప్పులే కొంచెం బెటర్ గా ఉన్నాయి మీ వాళ్ళతో పోల్చుకుంటే. వీళ్ళకంటే భయంకరమైనటువంటి పాపాలు, దుర్మార్గాలు, దాష్టికాలు చేసినటువంటి చరిత్ర మీది, మీ దేవుళ్ళది. మరి మీరేమో వాళ్ళని దేవుళ్ళుగా పిలవాలా, వాళ్ళని దేవుళ్ళుగా కొలవకపోతేనేమో అంత దేశద్రోహులు మీరని మా మీద పొద్దున్న లేచి కానీ దుమ్మెత్తిపోతుంటారు. ఏమన్నా న్యాయం ఉందా చెప్పు? పద్ధతి ఏమన్నా ఉందా? కాబట్టి మీరేమంటారంటే, మీరేం చేస్తారంటే ఆలోచించండి ఒకసారి, వాస్తవాలను ఆలోచించండి, గ్రంథాలు చదవండి, ఆలీలు చెప్పిన మాటలు వినబాకండి. ఎవరు చెప్పేది కరెక్ట్, ఎవరు చెప్పేది గ్రంథాల్లో ఉన్నాయో పరిశీలన చేయండి, చదవండి, నిజం తెలుసుకోండి, సత్యాన్ని వెంబడించండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. సరే సరే. ఇప్పుడు బైబిల్ గురించి సరే, బైబిల్ గురించి మన సాయంత్రం ఫోన్ చేయండి. నేను బయటకు వచ్చి ఉన్నాను బాగా బిజీగా ఉండా. సాయంత్రం మాట్లాడదాం. మీరు బైబిల్ గురించి ఏది అడిగినా నేను మాట్లాడతాను, మీకు చెబుతా సమాధానం.
నాకు ఈ పురాణాలు తెలియదు కానీ బైబిల్ గురించి మాత్రం బాగా తెలుసు. నేను బైబిల్లో కూడా దేవుడు మీరు ఏది అడిగినా నేను బైబిల్ నుంచి అవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో చెప్పిన దేవుడు ఎక్కడ కూడా ఇట్లాంటి ఏదో పనులు చేయాలి. ఎక్కడ కూడా చేస్తే మేము దేవుడిగా యాక్సెప్ట్ చేయం కదా. ఆయన దండి చేయించిన వాళ్ళే మీకు మీరు ఇవన్నీ చెప్పొద్దు మా కథలో. ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను సమాధానం చెబుతా బైబిల్ నుంచి కూడా. సాయంత్రం ఫోన్ చేయి. సరే సరే ఓకే ఓకే సరే ఓకే ఉంటాను. శివశక్తి బాబు.